పవన్ కళ్యాణ్ నిశ్శబ్దంగా తన శాఖ పనులు పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల రోడ్లు వేయించబోతున్నారు. పల్లె పండుగ 2.0 ద్వారా. పల్లె పండుగ 1.0లో 4,300 కిలోమీటర్ల రోడ్లేశారు. ఇప్పుడు అది 58 ఇది 1,005 కోట్లతో గిరిజన అంటే ఇప్పుడేమో క్రిందటిసారి 4,300 కిలోమీటర్లు అయితే ఇప్పుడు 8,000 కిలోమీటర్లు. అట్లాగే 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ ట్రైన్లు, 1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రోడ్లు, పీఎం జన్మన్ని, ఎన్ఆర్ఈజీఎస్ని కలిపి రాష్ట్ర ప్రభుత్వంతో తోడు కలిపి 635 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని ప్రకటించారు. అడవి తల్లి బాటలో కొండల మీద ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి రోడ్లు అన్నటువంటి తన ప్రధానమైనటువంటి ఎజెండా అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్పుకొచ్చారు. దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేసుకొస్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 7,910 కోట్లతో 5 ప్రాజెక్టుల పనులు చేపట్టామని ప్రకటించారు. 2027 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రకటించారు. వచ్చే 30 ఏళ్లలో 1.2 కోట్ల మందికి దాహార్తి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జలజీవన్ మిషన్ పొట్టి శ్రీరాములు పేరిట అమరజీవి జలధారగా నామకరణం చేశామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. 7 జిల్లాల్లో ఉన్న 28 స్వచ్ఛ రథాల సంఖ్యను మరింత పెంచబోతున్నాం. వీటి ద్వారా ఇప్పటిదాకా 2 లక్షల కిలోలకు పైగా పొడి వ్యర్థాలు సేకరించాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు స్వయం ప్రతిపత్తితో పాటు 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం. 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాం. రికార్డు స్థాయిలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు శిక్షణ ఇప్పించి దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచాం. గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యాటక, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా తిరుమల తిరుపతి సహకారంతో 35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలకి ఈ నెల 3న శంకుస్థాపన చేయబోతున్నట్టు ప్రకటించారు. చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏనుగుల బెడదను అరిగట్టేందుకు తీసుకొచ్చిన కుంకి ఏనుగులకు రాష్ట్ర పరిస్థితులకు తగిన విధంగా శిక్ష ఇప్పించడంతో పాటు కృత్రిమ మేతతో ఆధునిక సాంకేతిక వ్యవస్థను అటవీ శాఖ పరిచయం చేశాం. వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. తీర ప్రాంత సంరక్షణ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీకి శ్రీకారం చుట్టాం. 33% ఉన్న గ్రీన్ కవర్ను 2047 నాటికి 50% పెంచాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడంతో పాటు రాష్ట్రం నుంచి అక్రమంగా తాలిపోయిన ఎర్రచందనాన్ని వెనక్కి తెస్తాం. మానవ వన్యప్రాణి సంఘర్షణ నిలువరించడం, గాయపడిన అటవీ జంతువుల సంరక్షణ చికిత్స లక్ష్యంగా హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభించాం. అటవీ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేసింది. అటవీ సిబ్బందిపై దాడులు పాల్పడే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.